ఆ యువకుడు పుట్టుకతోనే దివ్యాంగుడు. ఊహ తెలిసేసరికి ప్రపంచమంతా చీకటిగా మారింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడలేని పరిస్థితి. తన 5 పిల్లల మాదిరిగా ఉరుకులు పరుగులు పెట్టలేడు. చూపు లేదు అన్న విషయంతో తమ బిడ్డ కృంగిపోకుండా తల్లిదండ్రులు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చదువుకుంటే ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది అంటూ ఆ చిన్నారికి వాళ్ళ నాన్న పదే పదే చెప్పేవారు. దాంతో ఆ చిన్న మనసులో పెద్ద ఆశయం ఏర్పడింది. చూపు లేదు అన్న విషయాన్ని మరిచి చదువులో చురుగ్గా రాణించాడు. అంతే, సాధారణ పిల్లలతో కలిసి అసాధారణ ఫలితాలు రాబట్టాడు. కట్ చేస్తే ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వందల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నేడు పాఠాలు చెబుతున్నారు. తను విధిరాతను ఎదిరించి తన తండ్రి కన్న కలను నెరవేర్చిన ఓ దివ్యాంగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సక్సెస్ స్టోరీ ఏందో ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా బట్టిప్రోలుకు చెందిన సయ్యద్ మునీరుద్దీన్, ఖుర్షిద్ బేగం దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ ముషరఫుద్దీన్కు పుట్టుకతోనే కంటి చూపు సమస్య వచ్చింది. అనేక చోట్ల చూపించినప్పటికీ ఫలితం కనిపించలేదు. 3 ఏళ్లకే కంటి చూపు కోల్పోయాడు. తమ బిడ్డ దివ్యాంగుడు అని బాధపడకుండా చిన్ననాటి నుండే తల్లిదండ్రులు ఆత్మస్థైర్యం నింపుతూ వచ్చారు. సయ్యద్ మునిరుద్దీన్ స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో తన కుమారుడు ముషరఫుద్దీన్ను హైదరాబాద్లోని దేవనార్ అందుల పాఠశాలలో చేర్పించారు. చదువులో చురుగ్గా ఉన్న ముషరఫుద్దీన్ గుంటూరులోని శ్రీ మేధా జూనియర్ కాలేజీలో సాధారణ విద్యార్థులతో కలిసి ఇంటర్ చదివారు. విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కూడా పూర్తి చేశారు. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు. గత ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఇందుకోసం ముషరఫుద్దీన్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి బంగారు జీవితానికి బాటలు వేస్తున్నారు. ఆయన క్యాంపస్లోనే ఉంటూ సెలవు రోజుల్లో బట్టిప్రోల్లో తమ కుటుంబ సభ్యులతో గడిపి వస్తుంటారు. మనకు ఒకటి లేదు అంటే ఇంకొకటి తప్పనిసరిగా ప్లస్ కావాలి అని తన తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని, ఆ మాటలే తన ఉన్నతికి ఎంతో ప్రేరణనిచ్చాయని సయ్యద్ ముషరఫుద్దీన్ తెలిపారు. తన పేరు ముందు డాక్టర్ ఉండాలన్నది తన తండ్రి కల అని, ఆ దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్ డైరెక్టర్, డీన్, సహచర అధ్యాపకులకు జీవితాంతం రుణపడి ఉంటానని సయ్యద్ ముషరఫుద్దీన్ చెప్పారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న ప్రస్తుతం యువకుల్లో చాలామంది బాధ్యతలు మరిచి జులాయిలుగా తిరుగుతుంటే, చూపు లేకపోయినా తల్లిదండ్రుల ప్రేరణతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించిన ముషరఫుద్దీన్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ముషరఫుద్దీన్కు మనము హ్యాట్సప్ చెప్దాం. So, if you are an engineer, obviously you need to communicate with a team, communication and what you can say, team working skills, right? Time management. All these skills are very essential in order to survive in a global job market. Alright? Yeah, exactly. Now, we have come to the point. Effective communication skills. What do you mean by effective communication skills? I'm emphasizing here on communication skills. That doesn't mean that communication skills is only about speaking. All this comes only under writing. So this is called writing skills as a part of communication skills. And non-verbal, the way you behave. I mean, I already told you,
in order to write you should be able to write reports, you need to write emails. All these are separate skills. These are very important. I mean, which actually connects with one another. Am I right? Now, time management and organization. Good afternoon. I am Dr. Sivanjaneyalu, Assistant Professor of English, IIIT Ongolu campus. I have been working here for the last 4.5 years, and I knew Mushraf for the last 1.5 year. Mushraf is such a wonderful, enthusiastic person, and he is very hardworking person. From the date of joining, he has been traveling with us in the English department, and he teaches to the students in a very cordial manner, and he is from Bertipolu native. He completed his education at Central University, Hyderabad. So he is a visually challenged person. We never felt about him. He is a visually challenged person, but he is such a great, talented, enthusiastic, energetic teacher, and we feel proud to work along with Mr. Mushraf at RJKT Ongolu campus. సార్ అంటే సార్ యొక్క అంటే మిగతా చూస్తే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తుంటారు? He has been using technology for teaching classes since his date of joining, and he learned many skills through the help of the technology, and same technology he is using. Especially he use PowerPoint presentations for teaching classes to the students, and helping them to acquire good communication skills and soft skills in English. Myself J. Gladys Rachel. I am from Anantapur. I am studying ECE third year in RJKT Ongolu campus. Our English Mushrafuddin sir is very well taught person. He will be very friendly with us. He will be like one of us, and by being a physical challenged person, he will teach us very well mannered. He is such a good person, and also he used technology to teach us. We never realized that he is physically challenged. That way he teaches. He taught us many skills like communication, teamwork. He will teach us in a very detailed manner. We are so much inspired by that sir. నా పేరు ప్రవళిక అంతర్వేది. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇప్పుడు ముష్రఫుద్దీన్ సార్ మాకు ఇంగ్లీష్ చెప్పడానికి వస్తారు. తను ఓన్లీ ఆ సబ్జెక్ట్ చెప్పడమే కాదు, కానీ బయట కూడా ఓన్లీ ల్యాబ్ వాటికే ఇంగ్లీష్ మాట్లాడాలి అనేం లేదు. సార్తో ఎప్పుడు మాట్లాడినా మమ్మల్ని ఇంగ్లీష్లోనే మాట్లాడమంటారు. ఎందుకంటే మా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సార్ ఎంతో మాకు సపోర్టివ్గా ఉంటారు. మా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, మా సివీస్, రెజ్యూమ్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి సార్ ఎంతో హెల్ప్ చేస్తారు. సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు స్టూడెంట్స్, సార్ టీచర్ అన్న డిఫరెన్సే మాకు తెలియకుండా ఆయన క్లాస్ చెప్తారు. ఆయన చెప్పే ప్రతి క్లాస్ మాకు చాలా బాగా అర్థమైంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సార్ వచ్చి రాగానే క్లాస్ ఏం స్టార్ట్ చేయరు. వచ్చి రాగానే మాతో బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తారు. సో మా మైండ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ సార్ చెప్పేది అంటే ఏ విధంగా ఫాలో అవుతున్నారని ఎలా గ్రహిస్తారు ఆయన? సార్ మేము చేసే ప్రతి సౌండ్ని వింటారు. సార్ అటెండెన్స్ తీసుకున్నా కానీ సార్ ఒక ఇయర్ ఫోన్స్ టైప్ డివైస్ వాడతారనమాట. మాకు పీపీటీస్ డిస్ప్లే చేస్తారు. సో మేము మాకు వాటిని ప్రజెంట్ చేస్తూ సార్ మాకు చెప్తారనమాట. తర్వాత మమ్మల్ని అడుగుతారు, మీకు ఏం అర్థమయ్యింది, అసలు ఎంత వాటికి అర్థమైందని రోజు క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతారు. అండ్ గ్రూప్ డిస్కషన్స్ చెప్పిస్తారు. పేరు సుభాష్, మా నేటివ్ దర్శి. నేను IIIT ఒంగోలులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో ముషరఫుద్దీన్ సార్ మాకు ఇంగ్లీష్ ల్యాబ్ టీచ్ చేయడానికి వస్తారు. సార్ డైలీ మాకు వచ్చి కమ్యూనికేషన్స్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, జాబ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నేర్పిస్తారు.
అండ్ ఎవ్రీడే సార్ క్లాసెస్ చెప్పాక గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. సార్ చెప్పిన టాపిక్స్ మీద మేము ఓన్గా ప్రిపేర్ అయ్యి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ క్లాస్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మాకు క్లారిఫై చేస్తారు. సార్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా ఎవ్రీథింగ్ మాకంటే ఆర్ మనందరికంటే బాగా చెప్తారు. మనం నార్మల్గా మూవీ చూసుంటాం రాజా ది గ్రేట్. సో సార్ రియల్ ది రాజా ది గ్రేట్. అండ్ ఇక్కడ ఎవ్రీడే మీరు ఇందాక క్లాస్కి వచ్చినప్పుడు చూసినట్టయితే సార్ పీపీటీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఒక స్లైడ్లో టాపిక్ అయిపోయిన వెంటనే సార్ ఇయర్ఫోన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఆ టెక్నాలజీ యూస్ చేసి పాస్ చేస్తారు. సో బై టచింగ్ ది ఇయర్ఫోన్ స్లైడ్ కంప్లీట్ అవుతుంది. సో సార్ ప్రతిదీ మాకంటే బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యంగా ఉంటుంది, సార్ చాలా పర్ఫెక్ట్గా అన్నీ నేర్పించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ ఉంటారు. నా పేరు రాంబాబు, నేను దర్శి నుంచి వచ్చాను. నేను ఇక్కడ IIIT ఒంగోలులో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాను. నాది ఈసీ బ్రాంచ్. మాకు ఇంగ్లీష్ ల్యాబ్కి ముషరఫుద్దీన్ సార్ వస్తారు. ఆ సార్ అంటే చాలామంది అంటే 4 అలా ఉంటారు ఫ్యాకల్టీ. బట్ సార్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఆ 4తో కాంపిటేటివ్గా మాకు అంటే నేర్పిస్తూ ఉంటారు ఇంగ్లీష్. సార్ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు, అంటే కోయిడ్ లాగా అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి చెప్పాలి, ఎందుకంటే మా పిల్లలు కూడా కమ్యూనికేషన్ బాగుండాలి అందరితో. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తడబడకుండా ఇలా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలరు అందరితో. అందుకని సార్ గ్రూప్ డిస్కషన్స్ అలా కండక్ట్ చేస్తారు. ఇంకా సార్ ల్యాబ్ చెప్పడానికి పీపీటీ ల్యాప్టాప్ సారే వాడతారనమాట. మా హెల్ప్ ఏం అవసరం లేదు. నేను సిఆర్ అయినా కూడా నా హెల్ప్ తీసుకోరు. సో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ప్రొజెక్టర్ ల్యాప్టాప్ ఇవన్నీ ఆయన ఓన్గా హ్యాండిల్ చేయడం అనేది అది ఎంత ట్రైనింగ్ తీసుకుందో మెచ్చుకోవచ్చు సార్ని. సో సార్తో మాట్లాడేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. బయట ఎక్కడైనా పర్లేదు సార్కి, బట్ సార్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఓన్లీ ఇంగ్లీష్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తెలుగు వాడకూడదు. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తెలుగు వాడితే అప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడేసి అక్కడ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సార్ అలా చేస్తారు. సో ఉన్న ఫ్యాకల్టీ అందరిలో ముషరఫుద్దీన్ సార్ అంటే కష్టపడతారనమాట. మాకు ఇంటరాక్ట్ అవ్వటం కానీ క్లాస్లో ఎప్పుడు క్లాస్ చెప్పేసి ఎప్పుడైనా బోర్ కొట్టేస్తే సార్ మాతో ఇంటరాక్ట్ అవుతారనమాట. ఏమైంది, ఇలా ఏమైనా తప్పు చెప్తున్నానా, ఇంకా బాగా చెప్పాలంటే ఏం చేయాలి, మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఎలా చేయాలి, అలా సార్ పీపీటీలు తయారు చేసుకొని రావడం కానీ ఇలా చాలా బాగా చెప్తారనమాట సార్. మాకు ఈ 3rd ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మాకు రెజ్యూమే క్రియేట్ చేయడం, ఇంగ్లీష్ అంత కమ్యూనికేట్ అవ్వడం ఏం రాదనమాట. జనరల్గా మా క్లాస్లో అమ్మాయిలు ఉంటారనే తెలుసు, వాళ్ళతో మాట్లాడలేదు ఎప్పుడు. బట్ కమ్యూనికేషన్ సార్ వచ్చిన తర్వాతే ఇంకా గ్రూప్ డిస్కషన్ అని చెప్పి ఇలా ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాము. సో రెజ్యూమే క్రియేషన్ కానీ ఇవి సారే చేయించారనమాట మా చేత. ఇలా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అండ్ క్లాస్ రూమ్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో ప్రతిసారి సార్ టాస్క్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట, ఇంగ్లీష్ ఇలా చేయండి అని. మేము అలా సార్కి ఇంకా సబ్మిట్ చేస్తూ ఉంటాం టాస్క్స్ కూడా. నేను ఏమన్నా తప్పులు చేస్తున్నానా, ఇంకా మీకు ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా చెప్పాలా, ఇలా సార్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. మేము చెప్తాం సార్ అంటే ఇలా అంటే 3 అవర్స్లో 2.5 hours ఇట్లా క్లాస్ తీసుకుంటుంటే బోర్ కొట్టిద్ది కదా సార్ మాకు కూడా, అలా చెప్తాము. సో సార్ ఇంకా అందుకని ఇంకా ఇంటరాక్ట్ అయ్యేసి గ్రూప్ డిస్కషన్స్ పెడతారనమాట. ఏదైనా ర్యాండమ్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ, జస్టిస్ ఈజ్ ఎ జోక్ అంటే మాకు ఒక టాపిక్ ఇచ్చారనమాట. జస్టిస్ ఈజ్ ఎ జోక్, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా అపోజ్ చేస్తారా అని చెప్పి దాని మీద గ్రూప్ డిస్కషన్ జరిగింది మా గ్రూప్కి. సో మేము ఒక 10 members అలా దీని మీద డిస్కస్ చేసాము ఈ టాపిక్ మీద. అలా సార్ ఇంట్రెస్టింగ్గా చెప్తారనమాట క్లాస్. ఎప్పుడు సార్ ఇంకా పోడియం దగ్గరే ఉండేసి అలా చెప్పరనమాట. క్లాస్ అంతా తిరుగుతూనే ఉంటారు. సార్ కనపడపోయిన ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, మ్యాక్సిమం వింటారు, ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ కల్పించేలాగే చెప్తారు కాబట్టి. సార్ ఎఫెక్టివ్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో చెప్పారు సార్ మాకు. సో మేము క్రియేట్ చేయగలం మా యొక్క స్కిల్స్ని అన్నీ డెవలప్ చేసి రెజ్యూమేలో పెట్టడం కానీ, ఇలా రెజ్యూమే 1 to 2 pages ఉండాలి. ఇవన్నీ మాకు 3rd year ఫస్ట్ సెమ్ సార్ ల్యాబ్ వచ్చినాకే తెలిసింది ఇదంతా. Name is Kirti. I am from Mongol. I am currently studying 3rd year. So Mustafa sir మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తారు. సో సార్ చాలా బాగా చెప్తారు. మాకు అర్థమయ్యేలాగా ఫ్రెండ్లీ నేచర్లో చెప్తారు చాలా. సార్ చెప్పేది మాకు చాలా ఈజీగా అర్థమయ్యిద్ది. సార్ ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే కొంతమంది అనే కాదు, అంటే మేము 54 ఉన్నాం, అందరితో ఇంటరాక్ట్ అవుతారు. సో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ సార్ చెప్పే విధానం కూడా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ సార్ మాకు చాలా ఇన్స్పైర్
సార్. మీకు డౌట్స్ ఉంటే ఎలా క్లారిఫై చేసుకుంటారమ్మా ఆయనతోటి? సార్ని అడుగుతాము. సార్ ల్యాప్టాప్ ద్వారా మాకు చెప్పేదైతే ప్రొజెక్టర్ వేసి ల్యాప్టాప్ ద్వారా సార్ వింటూ మాకు చెప్తారు. అంటే చెప్పే విధానం అంటే మిగతా సార్స్తో పోల్చుకుంటే ఈ సార్ ఎలా ఉంది ప్రతిభ? మీకు ఏ విధంగా దాన్ని చేస్తున్న ఫీడ్బ్యాక్? సార్ చాలా బాగా చెప్తారు. అంటే అందరు ప్రతి ఒక్కరికి అర్థమైంది. సార్ చెప్పే విధానం బేస్ వాయిస్ వేసుకొని గట్టిగా చెప్తారు. మైక్ లేకుండా సారే గట్టిగా మాట్లాడుతూ చెప్తారు అందరికి అర్థమయ్యేలాగా. పవర్ పాయింట్ ద్వారా చెప్తా అన్నారు, దానికంటే ఎలా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? సార్ ల్యాప్టాప్ ద్వారా సార్ వింటూ సార్ మాకు చెప్తారు. ప్రాజెక్ట్ మీద ఏం కనిపిస్తుందో సేమ్ అదే మ్యాటర్ మాకు పర్ఫెక్ట్గా చెప్తారు. Hello everyone. First of all, I would like to thank City Cable, D News for giving me this opportunity. I'm pleasure introducing myself. My name is Syed Mushrafuddin, working as an assistant professor of English at IIIT Ongole campus, which is also known as RGUKT. అంటే అందరికీ అర్థం కావడానికి నేను తెలుగులో మాట్లాడుతానండి. ఇప్పుడు స్విచ్ అవుతాను. సో నేను ఇంగ్లీష్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. మీరు ప్రాపర్ ఎక్కడ? బాల్యం కూడా చెప్పండి. ఓకే. సో నా ప్రాపర్ వచ్చేసి భట్టిప్రోల్ అండి. అంటే అది బాపట్ల డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. భట్టిప్రోల్ నేటివ్. సో బట్ నేను పెరిగిందంతా హైదరాబాద్ అండి. అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే అయింది. మొత్తం 10th క్లాస్ నేను అక్కడే కంప్లీట్ చేశాను. ఫస్ట్ సెకండ్ మాత్రం విజయవాడలో విజయమేరీ స్కూల్ అని ఒకటి ఉండేది, అక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంటర్ డిగ్రీ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ గుంటూరు విజయవాడలో చేశాను, గుంటూరు శ్రీమేధ కాలేజ్. నేను విజయవాడలో వచ్చేసి ఆంధ్రలో కాలేజ్లో చేశానండి. నేను డిగ్రీ వచ్చేసి BA ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చేశాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి మూవ్ ఆన్ అయిపోయాను. అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదవడం అనేది నా డ్రీమ్గా ఉండింది. సో 2 సబ్జెక్ట్స్ ఉండేవి, ఇంగ్లీష్ అండ్ లింగ్విస్టిక్స్ అని. సో ఈ 2 సబ్జెక్ట్స్కి నేను ఎంట్రన్స్ రాస్తే 2 క్లియర్ అవ్వడం జరిగిందండి, బై గాడ్స్ గ్రేస్. సో రెండిట్లో ఒకటి ఓకే లిటరేచర్ కాకుండా లాంగ్వేజ్ పిక్ చేసుకుందామని నేను లాంగ్వేజ్ పిక్ చేసుకున్నాను. సో మాస్టర్స్ అనేది నాది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయిందండి. 2022లో పాస్అవుట్ అయ్యాను. ఆ తర్వాత నెట్ అనేది ఒకటి ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేయాలి అన్న మీకు ఏ కాలేజ్లో అయినా సరే అది మ్యాండేటరీ అనమాట. అది UGC అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది. సో అది దాంట్లో నెట్ JRF కూడా, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF కూడా క్వాలిఫై అయ్యానండి. అంటే ఇప్పుడు నేను PhD చేస్తే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 37,000 అరౌండ్ 40 అనుకోండి, 40,000 స్టైఫండ్ ఇస్తుంది అనమాట. సో JRF అనేది ఓన్లీ 6% ఆఫ్ ద పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతారు. అరౌండ్ నేను రాసినప్పుడు అరౌండ్ 14 lakh పీపుల్ దాకా రాశారు. సో నెట్ పాస్అవుట్ అయ్యాను. దాని తర్వాత 24లో నేను ఇక్కడ IIITలో జాయిన్ అవ్వడం జరిగిందండి. త్రూ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇప్పటికీ అరౌండ్ 1.5 year అవుతుందండి నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల పేరేంటి? మీరు ఎంతమంది సంతానం? ఫస్ట్ మా తల్లిదండ్రులకు వచ్చేస్తే మా తల్లిగారి పేరు ఖుర్షీద్ బేగం, మా తండ్రి గారి పేరు సయ్యద్ మునీరుద్దీన్. ఇప్పుడు లేరు, కోవిడ్ ద్వారా తను చాలించారు. సో నాకు ఒక అన్నయ్య ఉన్నారండి. మా అన్నయ్య పేరు వచ్చే సయ్యద్ తౌహిద్దీన్. అతను ఇప్పుడు ప్రజెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నారు. ఒక పెద్దపల్లివేరు హై స్కూల్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నారు మా అన్నయ్య గారు. మొత్తం అంటే చిన్నప్పటి నుంచి మొత్తం మా తల్లిదండ్రులు అండి. అంటే ఇప్పుడు ఒక సినిమా అనుకోండి, ఇప్పుడు ఎలా అయితే ఒక ప్రొడ్యూసరు డబ్బులు పెడతారు, డైరెక్టరు సినిమాని ఎలా తీస్తారో, నా జీవితం కూడా మా నాన్నగారు డబ్బులు పెట్టారు, మా అమ్మాయి మొత్తం అంతా డైరెక్షన్ అనమాట. అంటే మొత్తం తీయడం, అంటే నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం కానీ తీసుకొని రావడం కానీ చాలా కష్టాలు పడ్డారండి. మా నాన్నగారు ఒకసారి వచ్చేవాళ్ళు అనమాట స్కూల్కి. అప్పుడు లేదు, వాళ్ళు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను, ఆ సీన్స్ అది చాలా కష్టం. అంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే మా ఊరికి దగ్గర కానీ స్పెషల్లీ బ్లైండ్స్ స్కూల్స్ అనేవి లేవు. సో అందుకని నేను హాస్టల్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ అనేవాళ్ళు దీని గురించి, అంటే మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే, ఇట్లా బ్లైండ్ స్కూల్ ఇట్లా ఉంది, అది ఇదని దేవనార్ స్కూల్ అని హైదరాబాద్లో చదువుకున్నాను. సో ఇట్లా ఉందండి అని చెప్పి మా తాతయ్య గారికి చెప్పారు. మా తాతయ్య ఏమో అసలు
టిఫిన్ తినేసి చెప్పకుండా వెళ్ళిపోయి స్కూల్ చేశారు. సో నేను స్కూల్లో జాయిన్ అవుతానో లేదో, అంటే 3rd క్లాస్ అనమాట. సో మళ్ళీ దూరం వెళ్ళాలి, హైదరాబాద్ అంటే అప్పుడే ఫస్ట్ టైము. సో నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతాను లేదో అని చెప్పి చాలా చెప్పి అక్కడ గుర్రాలు ఉంటాయంట, క్యామెల్స్ ఉంటాయంట, అవి ఇవి అని చెప్పి జాయిన్ చేశారు. సో యా అంతేనండి. ఇప్పుడు మీకు కంటి చూపు సమస్య ఎట్లా సార్? యాక్చువల్లీ ఇది మా నాన్నగారి కూడా ఉందండి. ఇది డిసీజ్ ఒకటి. ఈ డిసీజ్ పేరు వచ్చేసి గ్లొకోమా అని అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుందంటే మనకి మన కంట్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయండి. సో ఈ 3 లేయర్స్లో 3rd లేయర్ అనేది రెటీనా, ఫస్ట్ లేయర్ అనేది కార్నియా. సో ఇప్పుడు ఈ రెటీనా డ్యామేజ్ అయిందనమాట. ఇప్పుడు కార్నియా డ్యామేజ్ ఎట్లా అవుతుందంటే యాసిడ్ అటాక్స్ కానీ లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి అయితే కార్నియా డ్యామేజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. ఆ టైంలో కార్నియా రీప్లేస్ చేయవచ్చు, అంటే ఐ డొనేట్ చేస్తే కార్నియా వచ్చేస్తుంది. బట్ ఇది రెటీనా అనమాట. రెటీనా అంటే విచ్ డైరెక్ట్లీ కనెక్ట్స్ టు ద బ్రెయిన్, అంటే నర్వ్ సిస్టమ్తో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అది డ్యామేజ్ అయింది. మా నాన్నగారు కూడా కంటి చూపు లేదండి, టోటలీ బ్లైండ్. మా నాన్నగారు కూడా టీచర్ అండి. మా నాన్నగారు గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్. తను పొన్నూరులో వర్క్ చేస్తుండగా తను కోవిడ్ ద్వారా చనిపోవడం జరిగింది. తను కూడా టీచరేనండి. సో కంటి చూపు సమస్య ఎప్పుడు వచ్చింది సార్? నాకు కంటి చూపు సమస్య వచ్చేసి పుట్టుకతోనే ఉందండి. కాకపోతే ఏంటంటే 3 years అప్పటి నుంచి మొత్తం కంప్లీట్లీ ఐసైట్ లాస్ అయింది. సో 3 years దాకా నేను మా ఇల్లు కట్టేటప్పుడు, అంటే నాకు అంతగా గుర్తులేదు కానీ మా నాన్నగారు చెప్పేవారు, అరే నువ్వు ఇల్లు కట్టేటప్పుడు వాటర్ అది తీసుకొచ్చేవాడిరా, వాటర్ బాటిల్స్ తెచ్చేవాడివి, అక్కడికి వెళ్ళిపోయేవాడివి, ఇక్కడికి వెళ్ళిపోయేవాడు అని చెప్పేవారు. నాకు అంత గుర్తులేదండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కనిపించదండి. నాకు అదే గుర్తుంది. అంటే మీ సహచర ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ మామూలుగా ఉంటారు, మీరు యాక్చువల్లీ మీకు ఏమన్నా తప్పకుండా. ఇప్పుడు నా స్నేహితుల విషయానికి వచ్చేసరికి నేను బ్లైండ్ స్కూల్లోనే చదువుకున్నానండి. సో నా ఫ్రెండ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్లైండ్స్ అనేది ఉంటారు. అంటే కొంతమంది నాలాగా టోటల్ బ్లైండ్ అనమాట, కొంతమందికి కనిపించదు. ఇంకా కొంతమంది ఏంటంటే పార్షియలీ బ్లైండ్, కొంతమందికి జస్ట్ కొంచెం మాత్రమే కనిపిస్తుంది. సో అలా అనమాట. తర్వాత నేను ఇంటర్కి, డిగ్రీకి, మాస్టర్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా నార్మల్ పీపులేనండి. ఎందుకంటే నేను స్పెషల్ స్కూల్లో ఓన్లీ 10th వరకే చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి మాకు ఇంటర్ డిగ్రీ కూడా స్పెషల్ స్కూల్ ఉంది, ఓన్లీ బ్లైండ్ స్కూల్. బట్ నేను లేదు, ఇట్లా చదివితే ప్రపంచం ఏంటో మనకు తెలియదు, ప్రపంచం అంటే ఏంటో తెలియాలి, ప్రపంచాన్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను ఇంటర్కి నార్మల్గా మూవ్ అవ్వడం జరిగింది. కానీ నా ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఇంటర్లో మేము శ్రీమేధ కాలేజ్ గుంటూరులో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ లిటరల్ ఎలా ఉన్నారంటే ఒక బ్లైండ్ అని కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు నన్ను. ఇప్పుడు ఎక్కడైనా సినిమాలకు వెళ్తున్నారు, రారా నువ్వు ఏమంటావు అంటే, కాలేజెస్ బంక్ కొట్టి అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. సో ఆ టైంలో రారా నువ్వు ఏం చేస్తావు అని లాక్కెళ్ళిపోయేవాళ్ళు. అరే నేను రానురా, నేను ఇంటికి ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని తిన్నాను, అంటే నేను రానురా, నేను ఇంటికి వెళ్ళాలిరా అన్నా కానీ రారా ఏం చేస్తావు ఇంటికి వెళ్ళి అని లాక్కెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా అంతే. సో అంత థిక్ ఫ్రెండ్స్ ఇంటర్లో. అసలు నేను బ్లైండ్ అన్న ఫీలింగు నాకు ఎప్పుడు ఎవ్వరు రానిలేదండి. చాలామంది జీవితంలో చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తారు, అంటే నువ్వు బ్లైండ్వి, నువ్వేం చేయగలవు, నువ్వేం చేయలేవు అని అంటారు. కానీ ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఎక్కడంటే, ఫస్ట్ మా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు, నువ్వు ఎవ్వరికి తక్కువ కాదు అన్నట్టు పెంచారు. అంటే మా అమ్మ అంటే కొంచెం లెందీగా ఏమనుకోవద్దు, కొంచెం లెందీ అయిందని. సో మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆలు ఏబిసిడ్లు బ్రెయిలీ లిపి అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో డాట్స్ ఉంటాయి అనమాట. 1 అంటే A, 1 2 అంటే B, 1 4 అంటే C అని అట్లా ఉంటాయి. సో మా అమ్మగారు ఏం చేసేవారంటే సమ్మర్లో వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆ డాట్స్ని నాతో ఓరల్ డ్రిల్లింగ్ చేయించేవారు. అరే 1 అంటే ఏంట్రా అంటే 1A అనేవాడిని, 1 2 అంటే ఏంట్రా అంటే B అనేవాడిని. అలా అంటే మనకి మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా. సో నాకు మదర్ ఫస్ట్ టీచర్. అండ్ మా రిలేటివ్స్, మా కజిన్స్ ఎప్పుడు నన్ను ఒక బ్లైండ్ లాగా అసలు ట్రీట్ చేయలేదు. అసలు మా మామయ్య గారికి, మా బాబాయ్కి, వీళ్ళకైతే అసలు నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్, అబ్బా మావాడు ఏదైనా చేస్తాడు, ఏదైనా సాయం చేస్తాడని కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఇన్సల్ట్ అనేది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అండ్ నా వర్క్ ప్లేస్లో కూడా నేను ఇన్సల్ట్ అనేది ఎప్పుడు ఫేస్ చేయలేదు నా లైఫ్లో. ఇప్పుడు 3వ తరగతి నుంచే మీరు హాస్టల్ అన్నారు, అంటే తల్లిదండ్రుల ప్రేమకు కొంచెం దూరం అయ్యారు, చూపు లేకపోవడం ఇంకా కొంచెం ఇబ్బంది. నేను మొదటి తరగతి నుంచే హాస్టల్ అండి. ఫస్ట్ సెకండ్ విజయవాడలో చదివినప్పటి నుంచే నేను హాస్టల్. సో తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు, నిజమే మీరు చెప్పినట్టు ఇంట్లో ఉన్నది నేను చాలా తక్కువ, మా ఊర్లో ఉన్నది చాలా తక్కువ.
కానీ మా అమ్మ అయితే ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను సండేస్ ఇంటికి రావట్లేదని చెప్పి, అరే నువ్వు సండేస్ అసలు ఇంటికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, అది ఇదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అంతలాగా ప్రేమిస్తారు. నేను సమ్మర్లో వచ్చినప్పుడు కూడా నాకు ఏం కావాలంటే చేయడం, వండి పెట్టడం కానీ, అసలు మా అమ్మ నాన్న కానీ, మా నాన్న ఏంటంటే మా అమ్మకి చెప్పుకునేవారు అనమాట. నాకు అంత చూపించారు కదా, తండ్రి ప్రేమ అనేది కొంచెం చూపించరు. కానీ మా నాన్నగారు ఒక ఫ్రెండ్ లాగా బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట నాతో. అసలు చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అదిరా ఇదిరా అదిరా అని చెప్పేసి చాలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ కూడా తల్లిదండ్రుల ప్రేమకు కానీ, లేదంటే మా తోబుట్టుల ప్రేమకు కానీ దూరం అయినట్టు ఎప్పుడైనా మా అన్నయ్య కూడా ఏం కావాలన్నా సరే నన్ను బయటికి తీసుకెళ్ళడం కానీ, అది ఎక్స్ప్లెయిన్ చేయడం, అరే ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఏమైనా కొనుక్కోవడం అన్నా బయటికి తీసుకెళ్ళడం కానీ, ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తున్నానంటే బయటికి వెళ్ళి ఏమైనా తినడం కానీ, అదంతా మా అన్న థ్యాంక్స్ టు హిమ్ చాలా బాగా చూసుకుంటారు. నాకు ఎప్పుడు దూరం అయినట్టు అనిపించలేదండి. ఇప్పుడు మీరు అంటే మంచి అత్యున్నతమైన స్టడీ చేశారు. అంటే ఈ స్టడీ చేయాలని మీకు అంటే ఫస్ట్ నుంచి ఆసక్తి కలిగిందా, లేకపోతే పేరెంట్స్ ఎవరు మీకు మోటివేషన్ చేశారు? లేదండి, నాకు ఫస్ట్ నుంచి చదువుకోవాలి అన్న ఆసక్తి నాలో ఉంది అని చెప్పే ముందు ఆ ఆసక్తిని మా నాన్నగారు నాలో పెంపొందించారనే చెప్పాలి. ఎందుకంటే అరే మనం బ్లైండ్స్ అంటే మా నాన్నగారు కూడా స్వతహాగా బ్లైండ్ అవ్వడం వల్ల, అంటే తను పుట్టుకతో కాదండి, మా నాన్నగారికి డిగ్రీ తర్వాత చూపు కోల్పోయారు. సో అరే రెండే గుర్తుపెట్టుకోరా నువ్వు, ఒకటి మనం బ్లైండ్గా పుట్టడం అనేది ఎలాగో అయిపోయింది. సో దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీట్గా ఉండాలి రా అనేవాడు. దాని తర్వాత చదువు. మనం గనక నీట్గా ఉండకుండా నువ్వు గనక చదువుకోకపోతే నిన్ను ఎవ్వరు పట్టించుకోర్రా. నిన్ను ఒకవేళ పట్టించుకున్నప్పుడు నువ్వు సొసైటీని నిందించకూడదు. నన్ను సొసైటీ పట్టించుకోవట్లేదు, నన్ను ఇట్లా చేస్తున్నారని నువ్వు నిందించుకోవాలరా, అందుకే బాగా చదువుకో అన్నారు. సో ఇంగ్లీష్ పైన ఆసక్తి చూసి మా నాన్నగారు ఏం చేశారంటే, నువ్వు డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ అన్న గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ తీసుకో అన్నారు. సో డిగ్రీ తర్వాత మాస్టర్స్ చేయాలి అన్న ఆసక్తి ఉండింది. కానీ మా నాన్న ఏం చేశారంటే, అరే ఇట్లా మాస్టర్స్ చేయరా అంటే, చిన్నప్పుడు నేను ఒకసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఒక కాంపిటీషన్కి వెళ్ళాను స్కూల్లో ఉన్నప్పుడు ఒక దానికి. అప్పుడు ఇదిగో ఇది చదివితే ఇలాంటి యూనివర్సిటీలో చదవాలి అన్న జీల్ నాలో పెరిగింది. సో నాన్నగారు కూడా ఓకేరా అక్కడే చదువు బాగా రాయి అని చెప్పి ఇంగ్లీష్ లిటరేచర్ అనేది తీసుకో, నువ్వు టీచర్ అవురా, హైయర్ ఎడ్యుకేషన్లో చెప్దు కానీ స్కూల్ టీచర్ కాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ అలాంటివి అవురా, చాలా బాగుంటుందని మా నాన్నగారే నాలో ఇంత ఆసక్తిని పెంపొందించారండి. మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, ఏ ప్లేస్? లేదండి, యాక్చువల్లీ నేను ఫ్రెషర్ అండి. ఫస్ట్ పోస్టింగ్ నాది ఇక్కడేనండి. 2024 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను నేను ఇక్కడ IIITలో. సో ఇదే ఫస్ట్ పోస్టింగ్ అండి. నేను 24 ఇయర్స్ ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. సో కరెంట్లీ ఇప్పుడు 25. సో ఫస్ట్ పోస్టింగ్ ఇదేనండి. సో మా యూనివర్సిటీకి కూడా నేను చాలా నా జీవితాంతం నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఫర్దర్ హైయర్ స్టడీకి వెళ్ళినా మా యూనివర్సిటీ మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అవును. అంటే మీ నెక్స్ట్ డ్రీమ్స్ ఏమన్నా? నేను ఫస్ట్ నా డ్రీమ్ వచ్చేసండి, నేను పిహెచ్డి చేయాలి అన్న అది ఒక గోల్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటే అది మీరు చెప్పారు ఇందాక, మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అది ఇదని, అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఏంటంటే నా పేరుకు ముందు డాక్టర్ అన్న ఒక ట్యాగ్ వచ్చిందంటే అప్పుడు నేను నిజంగానే నేను ఇన్స్పిరేషన్ లాగా భావిస్తాను. ఎందుకంటే అరే ఎన్నో కష్టాలు పడ్డాడు, పిహెచ్డి చేశాడు అన్న ఒక ఇది. సో ఆ ఆపర్చునిటీస్ కోసం నేను ఇంకా ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాను ఇప్పుడైతే. సో పిహెచ్డి చేయాలి. దాని తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నంత కాలం, ఇప్పుడు నేను కరెంట్లీ 360 మందికి టీచ్ చేస్తానండి. ప్రజెంట్ హాల్ థర్డ్ ఇయర్కి చెప్తాను. సో 360 మందిలో మొత్తాన్ని మనం సాటిస్ఫై చేయలేమండి. ఏ టీచర్ కూడా మొత్తాన్ని సాటిస్ఫై చేయలేరు. ఒక 15-20 మందిని మార్చగలిగినా నాకు అంతే చాలు. వాళ్ళకి రియాలిటీ చెక్ ఇవ్వగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే ఇది మనకు ముషరఫ్ సార్ చెప్పారు కదా అని వాళ్ళకి ఏదో ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నేను గుర్తొస్తే నాకు అంతే చాలు. నాకు అదే జీవితానికి సరిపడా లక్ష్యం అండి. సో టీచింగ్ కంటే మించిన సంతృప్తి ఏది ఉండదు, అంతకుమించి ఇంకేం లేదండి. మా అమ్మని బాగా చూసుకోవాలి, ఎవరికైనా ఉండేది అది. సో అదే అట్లా. మీరు ఇక్కడ పిల్లల కోసం మీరు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు? నేను ఇందాక సార్ చెప్పినట్టు నేనేంటంటే ఇప్పుడు స్పెషల్గా నేను చేసే హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి. ఇప్పుడు వేరే వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్గా ఎందుకు అవ్వచ్చు ఒకవేళ అంటే వేరే వాళ్ళు అనుకుంటే, అందరు ల్యాప్టాప్ వాడతారండి. ఇప్పుడు ఒక కనిపించే అతను ల్యాప్టాప్ వాడితే అంతగా ఉండదు, కనిపించని అతను ల్యాప్టాప్ వాడితే అరే ఇది గొప్పగా చేస్తున్నారే అని అనిపిస్తుంది.
కానీ అది పెద్ద గొప్ప కాదండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అందరూ పవర్ పాయింట్లు యూజ్ చేసి చెప్తారండి ఇక్కడ క్లాసెస్. ఇక్కడ అందరూ పవర్ పాయింట్స్ యూజ్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నేను స్పెషల్గా ఏం చేస్తానంటే నా పవర్ పాయింట్స్ ప్రిపరేషన్లో కానీ లేదంటే మెటీరియల్ ప్రిపరేషన్లో కానీ నేను ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది చూస్తాను. నేను ఒక సెమిస్టర్కి ఇచ్చిన మెటీరియల్ ఇంకో సెమిస్టర్కి ఇవ్వనండి. ఒక బ్యాచ్కి ఇచ్చిన మెటీరియల్ ఇంకో బ్యాచ్కి ఇవ్వను. సేమ్ మెటీరియల్ ఉండదు నా దగ్గర. ఎందుకంటే నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని పాయింట్స్ కవర్ చేయలేకపోయి ఉండొచ్చు. ఈ పాయింట్స్ ఇంకా బెటర్గా ఎలా కవర్ చేయాలి అనేది ఆలోచిస్తాను. ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నేను ఏ విధంగా బాగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క టీచర్ చేసేది నేను చేస్తానండి. ఏ విధంగా స్టూడెంట్స్కి బాగా చెప్తే బాగా అర్థమవుతుంది అన్నదే నేను ఆలోచిస్తానండి. సో ఆ విధంగానే హార్డ్ వర్క్ చేస్తాను. మీరు చెప్పేది పిల్లలు ఏ విధంగా దాన్ని క్యాచ్ చేసి ఇంప్రూవ్ అవుతున్నారు అనేది ఎలా గెస్ చేస్తారు? అది పిల్లలు అయితే బాగానే క్యాచ్ చేస్తారండి. ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అన్నది నేను ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు నేను జనరల్గా ల్యాబ్ కోర్స్ టీచ్ చేస్తాను. సో ఇది 3 hours ఉంటుంది అనమాట. ఈ 3 hoursలో ఒక 10-15 minutes బ్రేక్ పోనీ ఒక 2 hours 45 minutes. ఈ 2 hours 45 minutesలో నేను నాన్ స్టాప్గా మాట్లాడగలనండి. నేను నాన్ స్టాప్గా ఎట్లా అయినా సరే ఆన్ ద స్టేజ్ ఎంతసేపు అయినా మాట్లాడగలను. అదొక స్కిల్ చెప్పుకోవాలి. కానీ నేను నాన్ స్టాప్గా మాట్లాడితే స్టూడెంట్స్కి అది చాలా ఎక్కువ అయిపోతుంది, అర్థం కాదు. నేను హార్డ్లీ 1 గంట మాట్లాడతానండి అంతే. మిగతావి వాళ్ళతోనే గ్రూప్ డిస్కషన్స్ పెట్టించడం కానీ లేదంటే వాళ్ళని ముందుకి స్టేజ్ పై పోడియం దగ్గరికి పిలిపించి వాళ్ళతో ఏమన్నా మాట్లాడించడం కానీ ఈ క్లాస్ ఏం అర్థమైంది మీకు అని వాళ్ళతో క్లాస్ని ఒక బ్రీఫ్గా దాన్ని సమరైజ్ చేయడం కానీ. సో ఇలాంటివి చేసినప్పుడు ఓకే వీడికి క్లాస్ అర్థమవుతుంది, ఈ పిల్లకి క్లాస్ అర్థమవుతుంది, ఇతనికి క్లాస్ అర్థమవుతుంది అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళకి కనుక సరిగ్గా చెప్పలేకపోతే నన్ను నేను నిందించుకుంటానండి. ఫస్ట్ నేను చెప్పింది అర్థం కావట్లేదేమో అని ఇంకా బెటర్గా ఎలా చెప్పాలి అన్నదానికే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఎప్పుడు నేను కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానండి. నేను చేసే హార్డ్ వర్క్ అదే. అండ్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ కూడా అలాగే అర్థమవుతుంది. స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారన్నారు మీరు. అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల దాని మీద మళ్ళీ మీరు ఎక్స్ట్రా కసరత్తు ఏమైనా చేస్తారు? చేస్తానండి. అయితే స్టూడెంట్స్ని ప్రతి క్లాస్లో ఫీడ్బ్యాక్ అడుగుతాను. అండ్ అలాగే నేను చేసేది ఏంటంటే సెమిస్టర్ అయిపోయిన తర్వాత గూగుల్ ఫామ్ సర్క్యులేట్ చేసి మీకు క్లాస్లో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఎలా వర్కౌట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది చెప్తాను. సో ఇలాగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక పిల్ల రాసిందనమాట, సార్ మీరు క్లాస్లో ఇంకా ఎక్కువ టైము స్టూడెంట్స్ కోసం స్పెండ్ చేయాలి, అంటే స్టూడెంట్స్తో ఇంకెక్కువ టైం మాట్లాడిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు దానికి నేను ఎలా కసరత్ చేశానంటే ఓకే ఈ సిలబస్కి రిలేటెడ్ యాక్టివిటీ వీళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలా అయితే మనం బెటర్గా యాక్టివేట్ చేయొచ్చు అన్నది యాక్టివిటీస్ కొన్ని ప్లాన్ చేశాను. సో అదే యాక్టివిటీస్ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. దానికోసం ఖచ్చితంగా కసరత్ చేస్తానండి. నేను అక్కడికి చెప్తాను నా టీచింగ్ ఏమన్నా నేను గొప్పేం కాదండి, నేను చాలా మినిమల్ అంటే చాలా డౌన్ అంటే నిమిత్త మాత్రమే అంటారు కదా. సో నేను అందరిలో అంటుండే నేను పెద్ద గొప్పేం కాదు. ఇక్కడ ఆ విధంగా చూస్తే పిహెచ్డీలు పీడిఎఫ్లు చేసిన వాళ్ళు, ఐఐటీస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, ఫారిన్ నుంచి చదువుకొని వచ్చి చాలామంది ఉన్నారండి ఇక్కడ. సో వాళ్ళతో కంపేర్ చేస్తే పెద్ద కాదు. అందుకే స్టూడెంట్స్ని అడుగుతాను, చూడండి నేను మీ టీచర్ అయినంత మాత్రాన నాకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టు కాదు, నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, నేను దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. నేను తప్పు చేస్తే మీరు చెప్పండి, నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటానని చెప్తానండి. అలా కసరత్ చేస్తాను. మీ కొలీగ్స్ ద్వారా మీరు వాళ్ళతో డిస్కషన్స్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొలీగ్స్ విషయానికి వచ్చేస్తే మేము 5 ఉన్నామండి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో. మా హెచ్ఓడి రెస్పెక్టెడ్ శామ్యుల్ సార్ గారు, అండ్ తర్వాత తన అసోసియేట్ వెల్ఫేర్ డీన్ కూడా అండి, తర్వాత డాక్టర్ శివాంజనేయులు పాగోలు గారు మా కొలీగ్ అండి. అయితే మేమిద్దరం సేమ్ క్యాబిన్ షేర్ చేసుకుంటాం. దాని తర్వాత అరుణశ్రీ మేడం గారు, అలాగే కోటేశ్వరరావు సార్ గారు, వీళ్ళంతా నా కొలీగ్స్ అండి. మేము అంటే నేను వచ్చిన కొత్తలో ఇక్కడ అనుకునేవాడిని, అరే హెచ్ఓడి అంటే ఎంతైనా మన సుపీరియరే కదా కొంచెం. సో అరే ఎలా ఉంటారు హెచ్ఓడి, అసలు ఏంటి మనకి సపోర్టివ్గా ఉంటారా లేదా, నా కొలీగ్స్ ఎట్లా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ గురించి ఏం భయం లేదండి, నాకు కొలీగ్స్ గురించే భయంగా ఉండింది. అంటే ఫస్ట్ టైం వర్క్ చేయడం. సో టీచింగ్లో వీళ్ళు నాకంటే సీనియర్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మా శివాంజనేయులు గారికి అయితే సార్ గారికి అయితే పిహెచ్డీ కూడా ఉంది. సో అసలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా భయం ఉండింది. బట్ హెచ్ఓడి గారు ఏమన్నారంటే శామ్యుల్ సార్ గారు, సార్ ముష్రఫ్జీ మీరు ఒకటే పని చేయండి, మీరు ఏం చెప్పాలనుకుంటా చెప్పండి, మేక్ ష్యూర్ దట్ యూ కంప్లీట్ ద సిలబస్ అన్నారు. నాకు టీచింగ్ చేయడంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
అలాగే శామ్యుల్ సార్ గారి మధ్య నా మధ్య చాలా డిబేట్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక రైటరు ఇలా ఎందుకు రాశాడు, అలా ఎందుకు రాశాడు అన్న దాని గురించి మేము డిబేట్స్ చేసుకుంటుంటాం. శివ సార్ గారు కూడా, అంటే నాకు అంతమంది ఉన్నప్పటికీ మేము వీళ్ళిద్దరితో బాగా క్లోజ్ అండి. చాలా యాక్చువల్లీ వి జెల్ సో వెల్ అనమాట. ఎప్పుడు కూడా నేను నిజంగా ఒక 1 వీక్ రాలేదు కాలేజ్ కంటే, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అంటే అరే కొలీగ్స్ని చాలా మిస్ అవుతాను. అరే శామ్యుల్ సార్ని ఎప్పుడు కలుస్తామా ఏంటి అన్నది ఎందుకో తెలియదు, కానీ తనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ చాలా బాగుంటుంది అనమాట. శివ సార్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. చాలా వాల్యుబుల్ థింగ్స్ షేర్ చేస్తారు, చాలా నాలెడ్జ్ షేర్ చేస్తారు. సార్ మీరు పిహెచ్డి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయండి అని శివ సార్ చెప్పారు. మీరు అండర్ 30 కల్లా మీ పిహెచ్డి కంప్లీట్ చేసుకోండి అని శామ్యుల్ సార్ గారు చెప్పారు. లైఫ్ అంటే అంత ఈజీ కాదు అని. నేను ఎంతైనా సార్, నేను వాళ్ళ కొలీగ్ అయినా వాళ్ళకంటే చాలా చిన్నోండి నేను కంపేర్ చేస్తే. ఒక విధంగా చూస్తే తమిళ్ అంటండి. సో అలా గైడ్ చేస్తుంటారనమాట. ఎప్పుడు కూడా నన్ను ఏం అడిగినా సరే మా హెచ్ఓడి అయితే అస్సలు కాదనరండి. ఏదైనా సరే ఓకే ముస్టఫ్జీ యువర్ గుడ్ టు గో అంటారు. సో ఆ రకమైన చామ్ స్పిరిట్ నాలో వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారనమాట ఇద్దరు కూడా. ఇప్పుడు మీకు అంటే చివరిగా అంధులు ఉన్నారు కదా, వాళ్ళకి గురించి ఒక సందేశం చెప్పండి. ఇప్పుడు చాలామంది అంధులు ఉన్నారండి. అలాగే అయితే మనకి కనిపించేది కొంతమంది మాత్రమే. ఇప్పుడు 100 మంది అంధులు ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 10% మాత్రమే మనకు కనిపిస్తారు. మిగతా 90% మంది కనిపించరు. ఇప్పుడు ముందుగా నేను ప్రభుత్వానికి, ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికైనా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులైన మోదీ గారికి, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి అలాగే నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, అందులో ఇప్పటికి కూడా బ్యాక్లాష్ అంటే చాలా వెనుకబడే ఉన్నారు. అందులో ఇప్పటికి కూడా వెనుకబడే ఉన్నారు. సరైన ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందట్లేదండి. ఏదో కొన్ని స్కూల్స్ తప్పితే అన్ని స్కూల్స్ కూడా అందట్లేదు. అలాగే ఒకవేళ అందరూ కష్టపడి డిగ్రీ చదువుకొని మాస్టర్స్ చేసి బాగా ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఒక 1000 పోస్టులు పడ్డాయి అనుకోండి, దాంట్లో అందులో కేటాయించేది కేవలం 4 పోస్టులు మాత్రమే. అంటే అందులో అంటే ఇప్పటికి కూడా ఎక్కడో చిన్న చూపు, ఏమన్నా చిన్న చూపు అని కాదు కానీ కరెక్ట్గా ఉండాల్సినంత అవగాహన ప్రభుత్వాలకి లేదేమో అని అనిపిస్తుందండి నాకు. సో అందులోకి గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువ పోస్టింగ్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇప్పుడు అందులో బాగా రాణిస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్లో హెచ్ఆర్స్ కానీ వాళ్ళు కానీ అర్థం చేసుకొని మాకు ఒక ఆపర్చునిటీని అందరూ ఇవ్వాలి. అలాగే అందులోకి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, మా నాన్నగారు చెప్పింది నేను చెప్తున్నానండి, చదువు లేకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనకు ఒకటి లేనందుకు ఇంకొకటి మనకి ప్లస్ అవ్వాలి ఖచ్చితంగా. సో చదువు మన ప్లస్ అవ్వాలి, నీట్నెస్ మన ప్లస్ అవ్వాలి. ఇప్పటికి కూడా కొంతమంది అంటే అవకాశాలు లేక గవర్నమెంట్ హోమ్స్లో డిగ్రీలు చేసి గవర్నమెంట్ హోమ్స్లో ఉన్నవాళ్ళు కోకొల్లల మంది అండి. ఎంతోమందిని మనం చాలామందిని లెక్క పెట్టచ్చు. సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. కానీ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వగలిగితే అందరూ రాణిస్తారు అన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. మీ పేరు ముందు డాక్టరేట్ ఎప్పుడు వస్తుంది, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నా పేరు ముందు డాక్టరేట్ మేబీ ఇంకొక 5-6 ఏళ్ళలో రావచ్చండి. ఎందుకంటే నేను ఇంకా బిగిన్ కూడా చేయలేదు, దానికోసమే ఆపర్చునిటీస్ వెతుకుతున్నాను. నా పేరు ముందు డాక్టరేట్ రావడానికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు మాత్రమే. అంటే మా నాన్నగారు, మా అమ్మగారు, తర్వాత వీళ్ళిద్దరూ కూడా నాకు బాగా ఇన్స్పిరేషన్ అండి. తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే మా కొలీగ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలామంది ఎవరిని చూసినా డాక్టర్ అని ఉంటుంది. అరే వీళ్ళందరి మధ్యలో నేనున్నానా అని అనిపిస్తుంది అనమాట నాకు. అంటే వాళ్ళ దగ్గర ఇంత ఉందే, నా దగ్గర ఏం లేదే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాబిన్ షేర్ చేసుకునే శివాంజనేయులు సార్ గారు మా అమ్మ నాన్న తర్వాత ఆ పాత్ర పోషిస్తారండి డాక్టరేట్ రావడంలో. ఎందుకంటే శివాంజనేయులు సార్ గారు కూడా చెప్పారు నాకు, నేను ఎన్నో కష్టాలు పడ్డానండి పిహెచ్డీ చేయడానికి. పిహెచ్డీ అనేది అంత ఈజీ కాదండి అని సార్ గారు కూడా నాతో చెప్పారు. సో సార్ గారు కూడా ఇన్స్పిరేషను, తన దగ్గర నుంచి లెర్నింగ్స్ తీసుకొని నేను కూడా ఫార్వర్డ్గా కంటిన్యూ అవుదాం అన్నది నా కోరిక అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి మీకు, మీ ఛానల్కి, అలాగే మీ సిబ్బందికి ఇంత మంచి ప్లాట్ఫామ్ని నాకు నా వాల్యుబుల్ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.